4 రోజుల క్రితం ఐఎస్ సదన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న యువకుడు బాబాఖాన్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఐఎస్ సదన్ పోలీస్ స్టేషన్లో సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ మీడియా సమావేశంలో మర్డర్ వివరాలు వెల్లడించారు. పీడీఎస్ రైస్ అమ్ముకునే చిరు వ్యాపారులను డబ్బులు డిమాండ్ చేస్తూ బ్లాక్మెయిల్ చేస్తున్న కారణంగానే 6గురు కలిసి అతని దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు విచారణలో తేలిందని, చోటు, ముబీన్, కలీం, ఫజాజ్, ఆమీర్ ఖలీద్లను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు డీసీపీ వెల్లడించారు. ఆర్మ్స్ సెక్షన్ 25 క్లాస్ 1 క్లాస్ బి కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. దీంట్లో డిసీజ్డ్ డీటెయిల్స్ వచ్చేసి మొహమ్మద్ తారిక్ అలీ, 39 ఇయర్స్, ఆక్యుపేషన్ వచ్చేసి రియల్ ఎస్టేట్. మనము కేసు రిజిస్టర్ చేసినాక ఇన్వెస్టిగేషన్లో భాగంగా సీసీటీవీ ఫుటేజ్ అనాలిసిస్, అదేవిధంగా టెక్నికల్ డేటా తోటి కూడా మనం అక్యూజ్డ్ వీళ్ళందరినీ కూడా అప్రైన్ చేయడం జరిగింది నిన్న. దీంట్లో మొత్తం మనకు ఈ కేసులో 8 మెంబర్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. 8 మెంబర్స్లో ఒక జూనైల్ బాయ్ కూడా ఉన్నాడు, అంటే బిలో 18 ఇయర్స్ ఏజ్. సో మొత్తం కూడా దీంట్లో 7 మెంబర్స్ ఎవరైతే డిసీజ్ను కత్తితోటి చంపారో దీంట్లో మనం సీజ్ చేసింది 4 నైఫ్స్ సీజ్ చేసాము. అదేవిధంగా 5 మొబైల్ ఫోన్స్ అండ్ 3 వెహికల్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. సో ఈ మర్డర్కు మెయిన్ మోటివ్ వచ్చేసి ఎవరైతే ఈ అక్యూజ్డ్ పర్సన్స్ ఉన్నారో వీళ్ళు బేసికల్గా A1 వచ్చేసి మొహమ్మద్ మజర్ అలియాస్ చోటు. ఇతను మన ఐఎస్ సదన్ పిఎస్ లిమిట్స్లో ఉంటాడు. ఇతను పీడిఎస్ రైస్ బిజినెస్ చేస్తాడు. మిగతా అక్యూజ్లు ఎవరైతే ఉన్నారో A1, A2, A3, A6 వరకు కూడా వీళ్ళందరూ కూడా ఏంటంటే స్మాల్ క్వాంటిటీస్లో పీడిఎస్ రైస్ కలెక్ట్ చేసి ఇతనికి ఇస్తే ఇతను ఇంకో వ్యక్తి ద్వారా బీదర్లో బిజినెస్ చేస్తున్నాడు. సో ఈ క్రమంలో ఏంటంటే డిసీజ్డ్ తారిక్ అలీ వీళ్ళ దగ్గర నుంచి మంత్లీ 1 lakh డిమాండ్ చేస్తున్నారు. మీరు ఇల్లీగల్గా అంటే పీడిఎస్ రైస్ బిజినెస్ చేస్తున్నారు, నేను కన్సర్న్డ్ అఫీషియల్స్కి చెప్తాను అది దాన్ని బెదిరించి ఒక 1 lakh డిమాండ్ చేస్తున్నారు కొన్ని రోజుల నుంచి. ఇదొక ఇష్యూ అయితే మిగతా ఒక ఇష్యూ ఏంటంటే అక్టోబర్ మంత్లో మన కర్మాన్ ఘాట్లోని సామా బార్ అండ్ రెస్టారెంట్లో ఎవరైతే ఈ అక్యూజ్డ్ ఉన్నారో వీళ్ళు ఒక 4 మెంబర్స్ డ్రింక్ చేస్తూ ఉంటే పక్కకే టేబుల్ పైన ఉన్న ఆరిఫ్ అండ్ గ్యాంగ్ వాళ్ళతోటి వీళ్ళకు ఒక చిన్న ఘర్షణ జరిగింది. ఘర్షణలో భాగంగా ఈ చోటు అండ్ గ్యాంగ్ ఆరిఫ్ వాళ్ళను కొట్టడం జరిగింది. సో ఈ వార్ మధ్యలో మన తారిక్ ఇన్వాల్వ్ అయ్యి 2 lakhs మన చోటు దగ్గర తీసుకొని నేను కాంప్రమైజ్ చేస్తాను, సెటిల్ చేస్తానని కూడా పైసలు కూడా తీసుకోవడం జరిగింది. 2 lakhs తీసుకొని నేను కన్సర్న్ ఎవరైతే ఉన్నారో లైక్ విక్టిమ్స్ వాళ్ళకి ఇస్తానని చెప్పడం జరిగింది. బట్ ఎవరైతే డిసీజ్డ్ ఉన్నారో తారిక్ 2 lakhs తీసుకొని తన దగ్గరనే పెట్టుకోవడం జరిగింది. ఆ విక్టిమ్స్ కూడా ఇవ్వలేదు. సో ఈ 2 ఇష్యూస్, మేజర్ ఇష్యూస్, ఒకటి 2 lakhs తీసుకోవడం, అదేవిధంగా మంత్లీ పీడిఎస్ రైస్ బిజినెస్ జరగాలంటే నాకు ఒక 1 lakh ఇవ్వాలి. అదేవిధంగా ఎక్కడ కలిసినా కూడా ఈ గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళను కొంచెం బూతులు తిట్టడం, అవహేళనగా మాట్లాడి ఇవన్నీ చేస్తూ ఉండే. సో ఈ మోటివ్ తోటి వీళ్ళందరూ కూడా ఇతన్ని ఎలిమినేట్ చేయడానికి ప్లాన్ చేసిండ్రు. సో అందులో భాగంగా 18th